మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈ లోకంలోని మనుషులను మనం చూసినట్లయితే ఇతరుల మన్నాలను పొందాలని, ఇతరుల వద్ద మంచి సాక్ష్యాన్ని పొందాలని, వారికి నచ్చే విధంగా, వారు మెచ్చే విధంగా జీవిస్తూ ఉంటారు. వారి యొక్క మన్నాలను పొంది ఆనందిస్తూ ఉంటారు. అయితే సాక్షాత్తు మనల్ని సృష్టించిన మన కన్నతండ్రి యొక్క సాక్ష్యాన్ని పొందడం ఎంత అదృష్టమో ఆలోచించండి. అలాంటి సాక్ష్యాన్ని పొందిన జీవగ్రంథంలోని భక్తులు ఎవరో తెలుసుకుందాం. మన ఆది దంపతులైన ఆదాము హవ్వలకు జన్మించిన మొదటి కుమారుడు కయీను అయితే రెండవ కుమారుడు హేబేలు. హేబేలు గారి గురించి దేవుడు మొట్టమొదటగా సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం ఏమిటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. శ్రేష్టమైన బలి అర్పించడం ద్వారా హేబేలు గారు దేవుని చేత నీతిమంతుడని సాక్ష్యం పొందెను. మరియు హానోకు గారు ఆదికాండం 6వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే హానోకు గారు 365 సంవత్సరాలు జీవించి దేవునితో నడిచాడు అని మనం చూస్తాము. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో హానోకు గారు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. హానోకు గారు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. భూమి మీద తాను నరులను చేసినందుకు దేవుడు సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొని ఈ భూమి మీద ఉన్న జంతువులను, పక్షులను, జలచరములను, మనుషులను జలప్రలయం ద్వారా నాశనం చేద్దామనుకున్నాడు. ఆ కాలంలో, ఆ తరములో దేవునికి నోవాహు గారు మాత్రమే నీతిమంతుడుగా కనబడెను. అందుకే దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం నోవాహు గురించి ఇలాగ సాక్ష్యమిచ్చుచున్నాడు. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడిచినవాడని నోవాహు గురించి దేవుడు ఈ విధంగా సాక్ష్యమిచ్చుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈ విధంగా నోవాహు గారు దేవుని చేత నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండెనని సాక్ష్యం పొందెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము గారు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను నీకు చూపించబోవు దేశానికి నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను, నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను నీకు చూపించబోవు దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము గారు ఏమీ ఆలోచించకుండా నిరీక్షణతో కలిగి, నిరీక్షణకు ఆధారం లేకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా తాను బయలుదేరి దేవుడు చూపించు దేశానికి బయలుదేరిను. కాబట్టి దేవుడు విశ్వాసమును బట్టి అబ్రహామును విశ్వాసములకు తండ్రి అని సాక్ష్యమిచ్చెను. అలాగే దేవుడు మోషే గారి గురించి ఏ విధంగా సాక్ష్యం చెప్పాడో తెలుసుకునే ముందు ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్లయితే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఆ విధంగా తన సొంత అన్నయ్యైన అక్క అయిన మిరియాము, అహరోనులు మోషేకు ఎదురు మాట్లాడగా అది చూచిన దేవుడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని వారికి మోషే గారి గురించి సాక్ష్యం ఇచ్చెను. అదేవిధంగా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నట్టు మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవునిచే సాక్ష్యం పొందాడు. ఓర్పుకు సహనానికి నిదర్శనమైన యోబు గారి గురించి
దేవుడు ఏమి మాట్లాడాడో మనందరికీ తెలుసు. యోబు గారి గురించి దేవుడు సాతానుతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని సాతానుతో యోబు గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. దావీదు గారి గురించి దేవుడు ఈ విధంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఈ విధంగా దేవుడు దావీదు గారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో మనము చూడగలము. అలాగే సొలొమోను గారు దేవునికి మనవులు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఈ విధంగా, తండ్రి, బుద్ధి జ్ఞానములు నాకు ఇవ్వుము, వివేకము గల హృదయమును నాకు దయచేయము అని మనవి చేసెను. అందుకు దేవుడు ఈ విధంగా సొలొమోను గారితో సెలవిచ్చుచున్నాడు. ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేక హృదయము నీకిచ్చి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు అని సాక్ష్యం ఇచ్చెను. ఈ విధంగా దేవుడు సొలొమోను గారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే 1 రాజులు 3వ అధ్యాయం 11, 12 వచనాలలో మనము చూడగలము. అలాగే మన అందరి పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఏమంటున్నాడో చూద్దామా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సాక్ష్యం ఇచ్చెను. ఈ విధంగా యేసుక్రీస్తు వారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే అన్యజనులకు వెలుగుగాను అపోస్తలుడిగా పిలువబడిన పౌలు గారి గురించి దేవుడు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో తెలుసుకోవాలంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారి గురించి దేవుడు ఈ విధంగా సాక్ష్యం చెప్తున్నాడు. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అని పౌలు గారి గురించి దేవుడు ఈ విధంగా సాక్ష్యం చెప్పింది. దేవుడు వారి యొక్క భక్తి జీవితాన్ని, వారి యొక్క గొప్ప జీవితాన్ని, వారి యొక్క శ్రమల జీవితాన్ని, వారి యొక్క ఓర్పుల జీవితాన్ని చూసిన దేవుడు వారి గురించి ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. జీవగ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందారు. అలాంటి సాక్ష్యం పొందుటకై దేవునికి ఇష్టానుసారంగా దేవుడు మెచ్చుకునే విధంగా బ్రతికి దేవునిచే సాక్ష్యం పొందుటకై మన అంతం వరకు జీవించి మరణించి దేవునిచే సాక్ష్యం పొందుటకై ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ